ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే పాపం పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇష్యూ. ఆయన ఏంటండి సంధ్యావందనం కూడా చేసుకునేవట్లేదని ఆయన వాపోవటం ఏంటి, ఆ పరిస్థితి రావటం, మరి వీళ్ళంతా హిందూ మతోద్ధారకులు కదా, అట్లా చేయొచ్చా? ఖచ్చితంగా చేయకూడదండి. ఇప్పుడు ఇదే ఆ జైళ్ళు శాఖ ఒక ముస్లిం పర్సన్ రోజుకి 5 సార్లు నేను నమాజ్ చేసుకుంటాను జైల్లో అంటే అతను కాదని చెప్పి అనగలరా? వాళ్ళు అతను ధైర్యం చేయగలరా? అంటే హిందూ ధర్మం అంటే హిందువులతో పాటు ఇతరులందరికీ కూడా చులకన భావం ఏర్పడిందండి. కాబట్టి అంటే వారికి ఆ, ఈ ఎవరు మన ఎవరు ఏం చేస్తారు, మన ఎవరు ఏం చేయలేరు అనే భావనతో హిందువులను చాలా తక్కువగా చేసి చూడటం, వారి ఆచార వ్యవహారాలను హేళన చేయడం అనేది గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతోందండి. సింహాచలానికి వచ్చేటప్పటికి తాజాగా ఉన్న సమాచారం ఏంటంటే ఈ గోడ కట్టి సుమారుగా 20 రోజులు అవుతుందంటండి. రెండోది, నిన్న రాత్రి పడిన వర్షం భారీ వర్షం అయితే కాదంటండి, మామూలు వర్షం పడింది. అది ఈ అధికారుల నిర్లక్ష్యం లేకపోతే గోడ నిర్మాణంలో నాణ్యత లోపం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. మూడో అంశం ఏంటంటే ఈ భక్తులకు సంబంధించి ఈ దేవాలయాల్లో భక్తులను వారు అంటే ఈ ఎండోమెంట్ శాఖ కేవలం వారు కానుకలు ఇచ్చే వారిగా చూస్తుంది. వారి దగ్గర నుంచి మనం ఏ రూపంలో డబ్బులు పొందాలి అనే విధంగా ఆలోచిస్తుంది తప్ప వారిని గౌరవప్రదంగా దైవ దర్శనం చేయించాలని చెప్పి ఆలోచన వారికి కనిపించడం లేదు. మీకు గతంలో ఈ మధ్య కాలంలో మీకు తిరుపతిలో ఆ ఈ భక్తులందరినీ కూడా ఒక పార్క్ లో పెట్టి తాళం వేసి ఒక్కసారిగా తాళం తీయడంతో తొక్కిసినట్టు జరిగితే చాలా మంది చనిపోయారండి. ఇక్కడ కూడా నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటనలో కూడా ఈ 300 రూపాయల క్యూ లైన్ లో ఎక్కడ కూడా అసలు కరెంట్ లేదంటండి. ఒక్కసారిగా ఆ గోడ కూలిపోవడంతో ఎవ్వరికి ఏమీ తెలియని ఒక అయోమయ పరిస్థితి ఏర్పడింది. సహాయ కార్యక్రమాలకు కూడా అంతరాయం కలిగింది. అంటే మీరు 300 రూపాయల టికెట్ లో జనం ఉన్నారని చెప్పి తెలుసు, వర్షం పడుతుందని చెప్పి తెలుసు, కానీ అక్కడ మీకు ఆ క్యూ లైన్ లో మీకు విద్యుత్ సదుపాయం అనేది లేకుండా ఎందుకు పోయింది? ఇట్లాగా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయండి. రెండోది అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఈ ట్వీట్ చేశారు. ఈ దీనికి సంబంధించి నాకు చాలా బాధ కలిగింది, భారీ వర్షాలకు ఈ ఇట్లా మరణించడం అత్యంత శోచనీయం అని చెప్పి ఆయన పడికట్టు పాదాలతో ఒక ట్వీట్ చేశారు. కానీ దానికి ఆ ట్వీట్ కి ప్రతిస్పందనలు చూస్తూ ఉంటుంటే ఒక చదువుతాం సార్, మీకు జనాలు ఏం పాపం చేసుకుంటే మీరు ఈ ప్రభుత్వంలోకి వచ్చారు సార్, ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక ఎక్స్ పోస్ట్ లో ఒకటండి. సార్ ఐరన్ లెగ్ సీఎం అని చెప్పి అనేది చెప్తారు అనుకోండి. మీరు వచ్చాక ఇది రెండో మేజర్ ఇన్సిడెంట్ సార్, కనీసం ఒక ఉత్సవాన్ని కూడా సరిగ్గా నడపలేరా? మీరు అమరావతిని ఎలా నిర్మిస్తారు అంటే మీరు సరిగ్గా గోడని కూడా కట్టలేని మీరు అమరావతిని ఎలా నిర్మిస్తారని చెప్పి అనేది ఇంకొక ఎక్స్ పోస్ట్ లో వచ్చిన ఇదండి. ఏమిటో ముఖ్యమంత్రి గారు, మొన్న తిరుపతి ఘటన, నేడు సింహాచలం ఘటన, మీరు దేవుడి మీద పగబట్టారు ఏంటి సార్ అని చెప్పి ఇంకొక ఆయన. ఇట్లాగా ఇంకోండి, ప్రజలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు ప్రాపర్ చెకింగ్ ఎందుకు జరగదు? అందుకే టెంపుల్ గవర్నమెంట్ కంట్రోల్ నుంచి ఇండిపెండెంట్ గా చేయాలి అని చెప్పి ఇంకొక ఆయన. ఇట్లాగే ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇంకోసారి ఎంత భారీ వర్షం అండి, ఈ భారీ వర్షం కారణంగా ఇంకా వేరే ఎంత నష్టం జరిగింది? వర్షం మీద తోసేయకుండా బాధ్యులు అయిన అధికారులు నాయకుల మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ ఇటువంటి జరగకుండా చూడాలని చెప్పి ఇంకొక ఎక్స్పోస్ట్ ఇంకొక వ్యక్తి చెప్పిన విషయం అండి. ఓకే, ముఖ్యమంత్రి గారు గోడ కూలి చనిపోయారు అని చెప్పి సంతాపం ప్రకటించడం వరకు మీ స్థాయికి కరెక్ట్, కానీ భారీ వర్షాల కారణంగా గోడ కూలి అని సమర్థించడం కరెక్ట్ కాదు. ఇట్లాగేంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా తప్పు మాదెవరిది కాదు, గోడ నిర్మాణంలో నాణ్యత లోపం లేదు, అప్పుడే ఇష్యూ డైవర్ట్ చేయడం కూడా మొదలైపోయిందా? అది కూలిపోయింది అనే చెప్పే ప్రయత్నం చేయడం అనేది అత్యంత శోచనీయం అని చెప్పి ఈ ఎక్స్ లో పోస్టులు పెట్టిన నెటిజన్లు అంటున్నారు. అంటే అట్లాగే అప్పుడే డైవర్షన్ కూడా మొదలైపోయిందా అంట. అండి ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు, నాది కాదు భారీ వర్షం అండి, అది ఎడ్డింగ్ అనమాట. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అన్నీ చెప్పారు కృష్ణరాజు గారు.